ఇంకా గ్రే హెయిర్, ఇప్పుడు గ్రే హెయిర్ సమస్య చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. సో, దాన్ని కొంతకాలం ప్రొటెక్ట్ చేయడానికి మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్ కొన్ని వాడుతూ ఉంటారు. గోరింటాకనో, మందారనో ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఇంకా అది కూడా వల్ల కావట్లేదు అంటే కలర్స్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, ఇలా అసలు గ్రే హెయిర్ రావడానికి కారణం ఏంటి? గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? గ్రే హెయిర్ అనేది 80% ఫ్యామిలీ హిస్టరీ అండి. సో ఫ్యామిలీలో గ్రే హెయిర్ ఉందంటే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. అలా వచ్చిన గ్రే హెయిర్కి మనకి దగ్గర ఏం ట్రీట్మెంట్స్ ఉండవు, కలరింగ్ వేసుకోవచ్చు. వాళ్ళ స్ట్రాండే మెలనిన్ కోల్పోతుంది, కలరింగ్ వేసేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ అనేది గ్రే అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం కొంచెం కాల్షియం పెంటతోనేట్ సీరమ్స్ అని అంటాము, కొంచెం నరిషింగ్ సప్లిమెంట్స్, కొంచెం సప్లిమెంట్స్ కానీ ఇప్పుడు కెరా బ్లాక్ సప్లిమెంట్స్, ఇవి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. సో ఈ సప్లిమెంట్స్లో ఏంటి అంటే కొంచెం న్యూట్రిషన్ వస్తుంది కాబట్టి జుట్టుకి మళ్ళీ మెలనిన్ కలర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి ఫ్యామిలీ హిస్టరీలో గ్రే హెయిర్ ఉంది అంటే దానికి ఏం పెద్ద ట్రీట్మెంట్స్ ఉండో, క్యామోఫ్లాజింగ్ ఒకటే సొల్యూషన్. అంటే ఇప్పుడు కలర్స్ కొంత ఫ్యాషన్ కూడా అయిపోయాయి. కొంతమంది అవసరం లేకుండా వేసుకుంటున్నారు, కొందరు తప్పని పరిస్థితుల్లో వేసుకున్నారు. కలరింగ్ అనేది సేఫా కాదా? కలరింగ్ అనేది డెఫినెట్గా డిబేటబుల్ టాపికే. హెయిర్ కలరింగ్ అనేది కొంతమందికి ఫ్యాషన్ పరంగా వేసుకుంటే ఇంకా అది వాళ్ళ చాయిస్. దాని పరంగానే వాళ్ళు కొంచెం దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి వాళ్ళ కలర్ అనేది రిటైన్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కూడా ఇంకా డిపెండబుల్, ఒకరికి ఒకలాగా ఉంటుంది. ఒకరికేమో హెయిర్ కలరింగ్ వల్ల చాలా హెయిర్ లాస్ అవుతుంది. సో అది కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎవరికైతే కొంచెం మందికి గ్రే హెయిర్ వల్ల కలరింగ్ వేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం మేమైతే మెడికల్ గ్రేడెడ్ కలరింగ్ ఆప్షన్స్ ఇస్తాము. ఆ కలర్ అనేది ఎక్కువ రోజులు రీటైన్ అవ్వకపోవచ్చు, 15 డేసే అలా రీటైన్ అవ్వచ్చు, పర్వాలేదు. కానీ అలా మెడికల్ గ్రేడెడ్ కలర్స్ వాడితే కనుక వాళ్ళ ఫేస్ డ్యామేజ్ అవ్వకుండా, వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్ డర్మటైటిస్, అది ఇంకా వేరే సినారియో. సో హెయిర్ కలరింగ్ ఏజెంట్సే మరీ హార్ష్ కెమికల్స్ వాడడం వల్ల చాలా మందికి ఏంటి అంటే ఆ కలర్ అంతా ఫేస్ పైనకి వచ్చేసి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని ట్రిగర్ అయిపోతుంది. సో అది ఇంకా హారబుల్ సినారియో. సో దానికి ల్యాండప్ అవ్వకుండా ఉండాలంటే మెడికల్ గ్రేడెడ్ కలర్స్ వాడితే బెటర్. ఓకే. అంటే ఈ మెడికల్ గ్రేడెడ్ కలర్స్ డాక్టర్ సజెస్ట్ ప్రకారం వస్తాం. ఒక లాంగ్ టైం వాడితే అది ఏమైనా హెల్త్ ఇష్యూస్కి రీజన్ అవుతుందా కలర్స్ అని? లేదండి, ఏం రీజన్ అవ్వదు. మనం వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మనం కొంచెము హెడ్ వెనక్కుండి కలరింగ్ ఏదైతే ఉందో హెయిర్ స్ట్రాండ్స్ వరకే లిమిట్ అవ్వేటట్టు చూసుకోవాలి. అంటే స్కాల్ప్కి కానీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు అయితే రావు. మనకి అబ్జార్ప్షన్ అంత ఏముండదండి. స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్, అది అన్ని నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అన్ని అబ్జార్బ్ ఏం చేసుకోదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. కొంచెం మనం ఎప్పుడైతే హెయిర్ కలర్ పెట్టుకున్నామో పైనుంచి నీళ్ళు వేసేసుకుంటే కలర్ అంతా కూడా ఫేస్కి వచ్చేస్తుంది. సో అలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాము. మెయిన్గా ఎవరైనా హెల్ప్ తీసుకొని, లేదంటే ఈ కలరే మనం సెలూన్కి తీసుకెళ్ళి వాళ్ళే అప్లై చేసి వాళ్ళే వాష్ చేయడం అలా కూడా చేస్తారు. సో అలా వెళ్తే బెటర్. ఇక అలాగే అమోనియా ప్రోడక్ట్స్, అమోనియా ఫ్రీ ప్రోడక్ట్స్ ఏంటి డిఫరెన్స్? సేమ్ అండి. పిగ్మెంటేషన్ కాకుండా ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని వచ్చేస్తుంది. సో ఆ కెమికల్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇట్లా పడిపోతుందో అదంతా కూడా స్కిన్ అంతా కూడా రెడ్ అయిపోయి, ఇచ్చి అయిపోయి, ర్యాషెస్ లాగా అయిపోయి అది పీల్ ఆఫ్ అయిపోతుంది. సో దాన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటాం. సో అవి అవాయిడ్ చేయడం కోసమే మెయిన్గా ఆ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఓకే. ఈ కెరాటిన్ ట్రీట్మెంట్ ఇవి పార్లర్స్తో చేస్తున్నారు, అది సేఫేనా లేకపోతే డాక్టర్స్ పర్యవేక్షణలో చేసుకోవడం సేఫా? డాక్టర్స్ అయితే మేమైతే దాన్ని సూపర్వైజ్ చేయమండి. సో కెరాటిన్ ట్రీట్మెంట్ లేదంటే హెయిర్ బొటాక్స్ అని అంటారు వాళ్ళు. సో మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్గా మా బొటాక్స్ వేరు, కంప్లీట్లీ డిఫరెంట్. మాకు కూడా హెయిర్ బొటాక్స్ ఉంటుంది కానీ హెయిర్ బొటులినం టాక్సిన్ అది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఈ హెయిర్ బొటాక్స్ ఏంటి అంటే స్మూత్నింగ్ దిస్ థింగ్ అనమాట. సో ఇప్పుడు మనం బొటాక్స్ అనేది మెయిన్గా మనం వ్రింకిల్స్కి వాడతాం. సో మన ఫేస్ ఎలా అయితే నున్నగా అయిపోతుందో వ్రింకిల్ లేకుండా పోస్ట్ బొటాక్స్ ప్రొసీజర్, అలా వాళ్ళు మిస్నోమర్ అని చెప్పొచ్చు. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళకి హెయిర్ అంతా కూడా స్మూత్ అయిపోతుంది, ఇలా మంచిగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి వన్స్ లోపలికి వెళ్ళిన వాళ్ళ రెగ్యులర్ హెయిర్ గ్రో అయిందనుకోండి, ఆ హెయిర్ కనుక ఫ్రిజీ టెక్స్చర్డ్ లేదా వేవీ టెక్స్చర్డ్ ఉంటే అలానే ఉంటుంది. సో కొంతమందికి ఎవరికైతే స్ట్రాండ్ బలంగా ఉంటుందో వాళ్ళకి హెయిర్ లాస్ ఏం ట్రిగర్ అవ్వదు. బట్ ఎవరికైతే వీక్ ఉంటుందో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ హెయిర్ లాస్ ట్రిగర్ చేస్తుంది. సో అంటే వీక్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్స్ కొంచెం వెళ్ళాలి అంటే ఆలోచించే వెళ్ళాలి.
ఆలోచించే వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు బొటాక్స్ అన్నారు. మీరిచ్చే బొటాక్స్ ట్రీట్మెంట్ ఏంటి? మాకు బొటాక్స్ వచ్చేసి హెయిర్కి కూడా మేము బొట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ బొట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ కొంతమందిలో హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది. రెసిస్టెంట్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్లో మనం ఇది ఆప్షన్ లాగా వాడతాం. అది కాకుండా ఫేస్ బొట్యులినం టాక్సిన్ వచ్చేసి మెయిన్గా ముడతలు, స్ట్రాంగ్ లైన్స్, ఇక్కడ స్ట్రాంగ్ ఫోర్ హెడ్, గ్లబెల్లా, లేకపోతే యాంగ్రీ ఫేస్ రావడం, ఇక్కడ ముడతలు, ఇవన్నీ తగ్గించడానికి వాడతాం మనం. సో అది కంప్లీట్లీ డిఫరెంట్. దట్ ఈస్ ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. మనం ఇంజెక్ట్ చేస్తాం బొట్యులినం టాక్సిన్ని. ఈ మధ్యన కొంతమంది ప్రమోట్ చేస్తుంటే చూసాం, ప్లాస్మా తీసి ఇంజెక్ట్ చేస్తారు అని చెప్పేసి. ఏంటి మేడం అది? సో అది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సో మనకి ఏంటంటే బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, రెడ్ హెమటోక్రిట్ ఉంటుంది. సో ఏదైతే మన బ్లడ్లో రెడ్ పార్ట్ అంతా ఉంటుందో దాన్ని హెమటోక్రిట్ అంటాము. దానిపైన సీరం ఏదైతే వస్తుందో అది ప్లాస్మా ఉంటుంది. బట్ అందులో ప్లేట్లెట్స్ బాగా రిచ్గా ఉంటాయి. సో పిఆర్పి అన్న ట్రీట్మెంట్లో మనం ఇది వాడతాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఈ ప్లాస్మాలో మనకి మల్టిపుల్ యూజెస్ ఉంటాయి. హెయిర్ లాస్లో ఏంటి అంటే ఈ ప్లాస్మాలో ప్లేట్లెట్స్ మరియు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేసుకుంటామో అలా సెగ్రిగేట్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సులిన్ సిరింజెస్, టైనీ నీడిల్స్, సో దాంతో ఇంజెక్ట్ చేసుకుంటాము. వాళ్ళకి ఏంటి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్, సో అక్కడ ప్రతి ఒక్క స్ట్రాండ్కి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇలా బాగా అందుబాటులోకి వచ్చేసి హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది. సో అందుకు ఈ ప్లాస్మా ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. మళ్ళీ అదే ప్లాస్మాని మనం ఫేస్ పైన ఇంజెక్ట్ చేసామనుకోండి, కొలాజన్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది, నియోకొలాజినోసిస్ అంటాం. సో దానివల్ల కూడా మనకి ఫేస్ అనేది కొంచెం గ్లోయియస్గా, పోర్ సైజ్ తగ్గిపోయి యూత్ఫుల్గా అనిపిస్తుంది. సో దట్ ప్లాస్మా ఈజ్ డిఫరెంట్. ఓకే. అంటే ఈ ప్రాసెస్కి వెళ్ళడం అనేది సేఫేనా? సేఫే అండి. అండర్ మెడికల్ సూపర్విజన్, అండర్ లైసెన్స్డ్ ప్రాక్టీషనర్, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. వీ హ్యావ్ మల్టిపుల్ థెరపీస్. సో ఇప్పుడు మనకి హెయిర్ లాస్ వచ్చేసి ట్రీట్మెంట్స్, ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్స్ అంటే మెయిన్గా పిఆర్పితోని స్టార్ట్ చేస్తాం. కొంతమందికి పిఆర్పితోని మంచి హెయిర్ వచ్చేస్తుంది ఈ ప్లాస్మా. కొంతమందికి ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈ ప్లాస్మా మొత్తంలో మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా యాక్టివేట్ అయ్యేలాగా ఒక జెల్ ఉంటుంది. సో ఆ ట్యూబ్స్ డిఫరెంట్. సో అలా జిఎఫ్సి థెరపీ అని ఇప్పుడు అది చాలా ఫేమస్ అయిపోయింది. సో ఆ జిఎఫ్సి థెరపీ త్రూ కూడా మనకి హెయిర్ అనేది రిజనరేట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటే స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్స్లో కూడా మళ్ళీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ఆటోలాగస్, ఒకటి అల్లోలాగస్. ఇప్పుడు ఈ ఆటోలాగస్, అల్లోలాగస్ ఏంటి అంటే మన ఓన్ బ్లడ్ సెల్స్ నుంచి స్టెమ్ సెల్స్ కనుక రిజనరేట్ చేయగలిగి దాన్ని మనం ఇంజెక్ట్ చేసుకుంటే డిఎన్ఏ లెవెల్లో రిపేర్ అవుతుంది. సో అక్కడ కూడా మనం హెయిర్ లాస్ అనేది రివర్స్ చేసుకోవచ్చు కొంతవరకు. సో ఇది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. అల్లోలాగస్ అంటే ఇంకా బయట సోర్సెస్ నుంచి అనమాట, బయట హ్యూమన్, బయట బోవైన్, బయట ప్లాంట్ సెల్స్, వీటన్నిటి త్రూ కూడా మనకి స్టెమ్ సెల్స్ వస్తాయి. అలా కూడా మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే. ఇక్కడ హెయిర్ ఫాల్ అయిన తర్వాత రీగ్రోత్ అనేది ఏ ఏజ్ వరకు ఛాన్సెస్ ఉంటుంది? రీగ్రోత్ అది కూడా కంప్లీట్లీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమందికి ఏంటి అంటే 23, 24 ఆ టైంలోనే హెయిర్ లాస్ అనేది బాగా స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ ఫాదర్కి సివియర్ బ్యాల్నెస్ ఉందనుకోండి, వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళు 20 అప్పుడే రియలైజ్ అయ్యారు, నాకు హెయిర్ లాస్ బాగా అవుతుంది, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదంతా పోతుంది, స్మూత్గా అవుతుంది అని అనిపిస్తుంది, టెంపరల్ హెయిర్ లాస్ అని అంటాం. సో అలా అనిపిస్తుంది అంటే మాత్రం వాళ్ళు ఆ మూమెంట్లో మనకి వాకిన్ అయ్యారనుకోండి, చాలా వరకు వాళ్ళకున్న బౌండరీస్లో ఏదైతే హెయిర్ ఉందో ఫ్యామిలీ హిస్టరీలో హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళకి మనం ఇందాక మాట్లాడుకున్న పిఆర్పి, జిఎఫ్సి, స్టెమ్ సెల్ థెరపీ, వీటన్నిట్లలో బెస్ట్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం. సో అలా ఎవ్రీ 2 years వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. అలా ఒక అట్లీస్ట్ 20 టైంకి స్టార్ట్ చేస్తే, ఇది సివియర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, ఒక 28 వరకు మనం అట్లీస్ట్ లాగొచ్చు ఉన్న బౌండరీస్లో హెయిర్ అనేది కాపాడడానికి. డిలే చేయొచ్చు లాస్ అనేది. వన్స్ ఇంకా లాస్ స్టార్ట్ అయిపోతుంది, బికాస్ హార్మోన్ జెనెటిక్ అయితే మనం మార్చలేం, జీన్ అయితే మనం మార్చలేం. సో వన్స్ వాళ్ళకి స్మూత్నింగ్ ట్రిగర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ టైంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే.
సో మనకి ఎంత జుట్టు ఊడిపోయినా కూడా ఇది రెసిస్టెంట్ ఏరియా. ఈ హాస్పిటల్ ఏరియాలో ఏదైతే హెయిర్ ఉంటుందో చందమామ లాగా, దట్ ఈస్ వెరీ రెసిస్టెంట్. దేనికి కూడా హెయిర్ లాస్ అవ్వదు. సో అక్కడి నుంచి గ్రాఫ్స్ మనం హార్వెస్ట్ చేసుకొని ముందు ఏరియాలో వాళ్ళకి ఎక్కడైతే కొంతమంది క్రౌన్ మాత్రమే ఇబ్బంది ఉంటుంది, అక్కడ క్రౌన్కి కానీ లేదంటే మొత్తం ఫుల్ కానీ 5,000 to 6,000 గ్రాఫ్స్ వరకు పెట్టుకున్నామంటే ఏరియా అంతా కవర్ చేసుకోవచ్చు. ఓకే. అది అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తాయి అండ్ వాళ్ళకి లైఫ్ టైం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాకపోతే మళ్ళీ ఒక్కొక్కసారి రివిజన్ పడవచ్చు, డిపెండ్స్ ఇంకా. ఓకే.